ఈరోజు ప్రెస్ క్లబ్లో మేము గ్రూప్ 1 అభ్యర్థులం 1:100 గత 2 టైమ్స్ క్వాలిఫై అయ్యి ఈసారి మాకు 69 నుంచి 72 మధ్యలో వచ్చినా కూడా గందరగోళ పరిస్థితి ఉంది. కాబట్టి మాకు ఒక అవకాశం 1:100 ఇవ్వండి. జీవో 55 నుంచి తీసేసి హైకోర్టు ఏం చెప్పిందంటే రీ ఎగ్జామ్ పెట్టమన్నది కానీ రీనోటిఫికేషన్ ఇవ్వండి. ఒక 60 పోస్టులు పెంచి మాకు 1,60,000 మందిని కాంపిటీషన్ పెంచారు. కాబట్టి మేము వెనకబడ్డాం. కొత్త వాళ్ళు ఉంటారు కదా, ముందలొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు గట్టిగా అయితే అన్నట్టు మేము వెనకబడిపోయినాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంపిటీషన్ వాళ్ళు మమ్మల్ని క్రాస్ చేసి మేము క్వాలిఫై కాలేకపోయినాం. కాబట్టి 1:50 అనేది ఒక ట్రాష్, 1:100 ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు మరి గ్రూప్ 2 ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించడం, గ్రూప్ 2 వాయిదా అనేది ఒక బోకస్ సార్. మేము ఉద్యమం చేసింది ఒక విద్యార్థి అనేటోడు అన్ని ఎగ్జామ్స్ రాస్తాడు. ఒక బీఈడి చేసిన వ్యక్తి అయినా డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రూప్ 2 రాస్తాడు, గ్రూప్ 1 రాస్తాడు. బీఈడి చేసిన వాళ్ళు డిఎస్సి రాస్తారు. ఒక మానవత దృక్పథంతో డిఎస్సి పోస్ట్ పోన్ చేయమన్నా ఈ గవర్నమెంట్ కనికరం లేదు. మళ్ళీ దానికి నేను వస్తుంటే చూసిన మెట్రో ఏమంటే పెద్ద పెద్ద హోల్డింగ్లు మెగా డిఎస్సి వేసిన 11, మీ గవర్నమెంటే 25,000 వేస్తున్నది కదా, 25,000 వేయకుండా 11,000 వేసి పెద్ద మెగా అన్నారు. అది ట్రాష్. గ్రూప్ 2 పోస్టులు పెంచమని ఉద్యమం. పోస్ట్ పోన్ ఎవరికి కావాలి? ఇంక్రీజింగ్ ద పోస్టెస్ నాట్ పోస్ట్ పోన్మెంట్. ఇప్పటికైనా గవర్నమెంట్ పోస్టులు పెంచాలి. పోస్టులు పెంచి గ్రూప్ 1 ఒక 60 పోస్టులు పెంచి ఈ కొత్త వారికి 1,60,000 ఎట్లా అవకాశం ఇచ్చిందో, జాబ్ క్యాలెండర్ అనేది తర్వాత. ఇప్పుడు పాతోళ్ళు వెళ్ళిపోవాలంటే ఇప్పుడు నేను ఓన్లీ గ్రూప్ 1కి అప్లై చేసిన, గ్రూప్ 2కి చేయలే. మరి 1:50 తీయడం వల్ల మేము లాస్ అయినాం. కాబట్టి 1:100తో పాటు గ్రూప్ 2 పోస్టులు పెంచి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు 7 నెలలు అవుతుంది గవర్నమెంట్ చెప్పాలి. గవర్నమెంట్ 7 నెలల విద్యార్థులకు కానీ స్టూడెంట్స్ కానీ నిరుద్యోగులకు ఎలాంటి ప్రయత్నం పొందారు గవర్నమెంట్? యూనివర్సిటీలల్లో ఇప్పుడు ఓయూలో మా మిత్రులు చాలామంది ఉద్యమం చేస్తారు కదా, నైట్ గర్ల్స్ లేడీస్ పాపం వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చి ఉంటే లైట్లు బంద్ చేస్తారండి. ఇంత దుర్మార్గం కదా. లైట్లు బంద్ చేసి వాటరు ఒక పాశవికంగా ప్రవర్తించడం చెప్పలేకపోతున్నా. కాబట్టి చాలా విచారకం. ప్రభుత్వమే ఇంకెవరు రాజ్యం మీదకి వచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి మనోడు మన గవర్నమెంట్ కాంగ్రెస్ వస్తే ప్రజాపాలన కానీ ప్రజాపాలన కాదు, ప్రజలాంటి రోడ్డు పాలన, ప్రజాపక్షం. ఇక యూనివర్సిటీలో మా మిత్రులు చాలామంది నాకు ఫోన్ చేసి ఇంత 144 ఒక మీడియా వాళ్ళు వచ్చినప్పుడే నార్మల్గా ఉంటుంది, కానీ మిగతా టైంలో ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్. ఇప్పటికట్లని ఇప్పుడు నేను వస్తుంటేనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ గ్రూప్ 1 1:100 మీద వస్తుంటేనే అడుగడుగున దిల్సుకున్న చెక్కింగు. నేను మూడు మారు వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ అది ర్యాపిడో బుక్ చేసుకుని ఆ నుంచి మెట్రో నుంచి మళ్ళీ నడుచుకుంటూ వచ్చిన, ఎలాంటి వెహికల్ యూజ్ చేయకుండా అడుగడుగున పోలీసు అడ్డుకట్టేసి మమ్మల్ని 1:100 రాకుండా చేయకపోవడం వల్లే స్టూడెంట్స్ ఎవరు రాలేకపోయారు. కనీసం ప్రెస్ మీట్ పెట్టుకుందాం, ప్రెస్ క్లబ్ లాగా ఉన్నా కూడా. ఇప్పుడు టోటల్గా అప్పుడు నిర్వహించిన గత ప్రభుత్వంలో నిర్వహించిన ఎగ్జామ్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఇప్పుడు ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంత కాంపిటీషన్? ఇప్పుడు యూపీఎస్సీ కూడా నేను 4 టైమ్స్ రాసిన. యూపీఎస్సీ అనేది ఏంటంటే ప్రతి ఇయర్ అకాడమిక్ క్యాలెండరు, జాబ్ క్యాలెండర్ ఉంటుంది. కానీ యూపీఎస్సీ లాగా ఇప్పుడు వచ్చిందంటే ఇక మరి పుష్కర కాలం మళ్ళీ 12 ఏళ్ళు అవుతుందో, మన 20 ఏళ్ళు, దాదాపు 15 సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 పడ్డది. కాబట్టి గ్రూప్ 1 అనేది ఎవ్రీ ఇయర్ పడదు. కాబట్టి ఇప్పుడు ఇది ఒక ఛాన్స్. 1:50 1:100 ఇస్తే గవర్నమెంట్కి ఏం నష్టం లేదు. ఒకవేళ 1:100 ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టు ఈ నోటిఫికేషన్ రద్దు అవుతుంది. నోటిఫికేషన్ మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టవలసి వస్తుంది. 1:100 ఇస్తే అందరు స్టూడెంట్స్కి న్యాయం అవుతుంది. ఇందులో కూడా జీవో 29 క్యాన్సిల్ చేయాలి. జీవో 55 ఇస్తే హారిజెంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ వస్తుంది. ఇప్పుడు ఏం చేసిరు, హారిజెంటల్ రిజర్వేషన్ తెచ్చిరనమాట. మరి విద్యావంతులు మేధావులు ఏమంటున్నారు? ఎవరు అంతా అమ్ముడుపోయారు. ఏమనుకో ఏ బిస్కెట్ ఏ పార్టీగా అంటే మాట్లాడేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా అండి? ఎవరన్నా ఉన్నారు? అసలు ఇది ప్రజాపాలన మాట్లాడేటోళ్ళు ఎవరు లేదు. విద్యార్థి సంఘాలు లేదు. ఇప్పుడు బిస్కెట్ ఎలా ఉందంటే కేసీఆర్ గవర్నమెంట్లే మంచిగుంది అని అడిగితే కేసీఆర్ గవర్నమెంట్లోనే మంచిగుంది.